యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారం అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో దేవుడు మనకి విన్నట్టుండి ఆయన కాపుదలు మనకు అనుగ్రహించి ఈ వీకెండ్లో మరి ఈ ఉదయకాల సమయంలో చల్లని మెల్లను దేవుని యొక్క స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందులకు మొట్టమొదటిగా మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 86వ సంకీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి అనుభవాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మరి సంకీర్తన రాసేటువంటి భక్తుడు దావీదు దేవుని యొక్క కార్యాలన్నిటిని కూడా, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మరి తను అనుభవించినటువంటి వారు కాబట్టే తన అనుభవాలని మరి నేటి సంఘాలైనటువంటి విశ్వాసులకి భక్తుడి యొక్క అనుభవాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఈ వచనంలో మనకి 2 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, నీవు నాకు ఉత్తరమిచ్చువాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనం మనకున్నటువంటి బాధలు కానీ, వేదన కానీ, కష్టాన్ని కానీ ఎవరితోనైనా మనం పంచుకోవాలి, ఎవరితోనైనా మనం చెప్పుకోవాలి అని ఆశపడతాం. మనం చెప్పుకోవాలని మనకు ఆశ ఉండిద్ది. వినాలి అనేటువంటి మనస్సు వారికి ఉండాలి కదా. వినాలి, మన మాట, మన బాధ, మన పరిస్థితిని, మనం చెప్పేటువంటి మాటల్ని వినాలి అనేటువంటి ఆ మనస్సు వారికి ఉంటే వారు వింటారు. విన్నటువంటి వారు మనకు పరిష్కారం చూపిస్తారు, మనకు సమాధానం, మన ప్రశ్నలకు మరి జవాబిచ్చేటువంటి వారుగా ఉంటారు. ఈనాడు మరి మనం ఉన్నటువంటి పరిసరాల్లో ఎంతమంది మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వినేవారు ఎంతమంది ఉన్నారు? మనకి బదులు చెప్పేవారు, మనకు సహాయం చేసేవారు, మన ప్రశ్నలకి జవాబు చెప్పేటువంటి వారు, మనకున్న సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? కానీ మనుషులు మనకి ఉత్తరం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన ప్రశ్నలకు పరిష్కారం, మన సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఏమో. కానీ మన ప్రభువు మాత్రం మనం ఏదైతే చెబుతామో అని చెప్పేసి మనకున్నటువంటి ప్రతి వాటిని వినటానికి, మనకు ఉత్తరం ఇచ్చటానికి మన ప్రభు మనకు సమీపంగా ఉన్నారు. 2వ తలంపులో 2వ మాట అక్కడ దావీదు అంటాడు, నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. నా ఆపద, ఎప్పుడు ఆపద వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చిందో, ఎలాంటి ఇబ్బంది వచ్చిందో మనకు తెలియదు. కానీ మనకి ఆపద వచ్చినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు, మన మొర వినటానికి, మనకి పరిష్కారం చూపించడానికి, మనకి ఉత్తరం ఇవ్వటానికి నేనున్నానని చెప్పేటువంటి వారు మన ప్రభు ఒక్కరు మాత్రమే. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో అనువు కానిటువంటి సమస్యలు, తట్టుకోలేనటువంటి బాధలు, పరిష్కారం లేనటువంటి సమస్యలు ఒకవేళ వ్యక్తిగతంగా జీవితంలో కావచ్చు, కుటుంబంలో కానీ ఉండొచ్చు. కానీ వాటన్నిటికీ పరిష్కారం మన ప్రభు దగ్గర దొరుకుతుంది. మన ప్రభు మనల్ని ఆదుకుంటాడు, మన ప్రభు మనకు ఉత్తరం ఇస్తాడు, మన ప్రభు మనకున్నటువంటి ప్రతి వాటి నుంచి కూడా మన ప్రభు విడిపించేవా. అట్టి ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, అట్టి ప్రభువు మీద నువ్వు ఆధారపడగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. నీకున్నటువంటి ప్రతి సందేహాలకి, ప్రతి సమస్యలకు, ప్రతి పరిస్థితులకు కూడా పరిష్కారం ప్రభు అనుగ్రహించేటువంటి వారు.
అట్టి ప్రభు వద్దకు వద్దాం. అట్టి ప్రభు మీద పూర్తిగా ఆధారపడి ఆయనకు మొరపెట్టేటువంటి ఆత్మీయ స్థితిలో దేవుడు మనందరిని కూడా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం మరి జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు సంతోష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించు సంవత్సరం అధికమవుతాలు సెలవిచ్చట్లుగా సంతోష్ గారికి దేవుడు ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహించి మహిమ పొందనుగాక. అలాగే ఈషాకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు 65వ సంకీర్తన 11వ వచనం జ్ఞాపకం చేసినట్లుగా సంవత్సరం మన దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లినట్లుగా మరి శిరీషాకు దేవుడు ఇలాంటి దయా కిరీటాలు అనుగ్రహిస్తూ తన కెరీర్ను మరి దేవుడు ఉన్నతంగా దీవిస్తూ బలపరచునుగాక. అలాగే మరి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు రాజారత్నం గారికి, రజిత గారికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో స్థిరపరిచి నెరవేరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. అలాగే ఇప్పుడు దినాన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు మిసెస్ రాణి రాజారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తన 4వ వచనం ప్రకారం సమాధిలో నీ ప్రాణం నేను విమోచించున్నాను, కరుణా కటాక్షని నీ కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు ఇలాంటి బర్త్డేస్ ఇంకా దేవుడు వారికి ఇంకా అనేకం అనుగ్రహిస్తూ మహిమ పొందనుగాక. అలాగే మన సంఘ సభ్యులు మరి చాందిని కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరం మన దయా కిరీటం నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లినట్లుగా మరి చాందిని కూడా ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటూ దేవుని కృపలో మరి దేవుడు వర్ధిలింప చేయనుగాక. ఆమె దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. యువదేవ నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా ఆపత్ కాలంలో నాయన మాకు ఉత్తరం ఇచ్చేటువంటి వారు, అయ్యా మాకున్నటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించేవారు, మమ్మల్ని విమోచించి గొప్ప చేసి మమ్మల్ని ఆస్వాదించేటువంటి మా తండ్రి మీకు వందన ఆచరిస్తున్నాం. రీతిగా ప్రభు ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ లేఖనాన్ని స్థిరపరచండి. అయ్యా వారికి ఉన్నటువంటి విపత్తుల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్య నుంచి మీరు విడిపించండి. వారు మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరలను మీరు ఆలకిస్తూ నాయన వారి పక్షాన్ని మీ కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి సంతోష్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ దాసులు చేసేటువంటి వారి యొక్క ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, బిడ్డలు మీరు ఆస్వాదించి అభివృద్ధిపరచండి. అయ్యా అలాగే నా ప్రభు శిరీషను బట్టి కూడా వందనాలు ప్రభువా. బిడ్డకు మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి వందనాలు ఆచరిస్తున్నాం. తన కెరీర్ మీరు దీవించండి, వారి తల్లిని అయ్యా వారి బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని మీరు ఉన్నతంగా ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మా ప్రియులు రాజారత్నం గారిని, మన రజితాన్ని మీరు ఆస్వాదించండి, వారి దాంపత్య జీవితాన్ని మీరు దీవించండి. ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయండి. వారి బిడ్డలు మీరు ఆస్వాదించండి ప్రభువా. వారి యొక్క విద్యలో మీరు తోడుగా ఉండి ఉన్నతంగా బిడ్డల భవిష్యత్తు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. రేపటి దినం ప్రభువా మరి జన్మదినం జరుపుకోబోతున్నటువంటి రాణి రాజారావు గారిని మీరు ఆస్వాదించండి. మీ దాస్తుల ఉద్యోగ బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క దాంపత్తులు మీరు దీవించండి, వారి బిడ్డలు మీరు ఆస్వాదించండి ప్రభువా. వారికి మంచి భవిష్యత్తు నాయన వారి బిడ్డలకి దయచేయండి. దురదేశంలో నాయన కుమార్తె ఉంటుండి వారి పట్ల మీ చిత్తాన్ని బయలుపరిచి నడిపించండి. అయ్యా అలాగే నా ప్రభు చాందిని మీకు జ్ఞాపకం చేసుకోండి, తన కెరీర్ మీరు ఆస్వాదించండి ప్రభువా. మరి వారి తల్లిదండ్రులు మీరు దీవించండి, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అయ్యా మీ ప్రియబిడ్డ యొక్క కుటుంబాన్ని వారి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించి వర్ధిలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.